నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ. ఈ మధ్య కాలాలలో స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఎవరైనా సరే అసలు ఏ జాబ్ చేయాలి, మన కెరియర్ ఎలా ఉంటే బాగుంటుంది, మరి ఐటీలో ఏది బెస్ట్, ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, లేదు అని అంటే నాన్ ఐటీలో అసలు ఉంటుందా లేదా, అండ్ మరీ ముఖ్యంగా ఎంప్లాయీస్కి ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటిది అని అంటే లే ఆఫ్. ఆ భయం ఉంటుంది, అమ్మో ఎక్కడ జాబ్ పోతుందో అని చెప్పి. మరి వీటన్నిటిని కూడా అసలు లే ఆఫ్లు ఎందుకు అవుతాయి, లేదు అని అంటే ఏఐ వలన ఏం జరుగుతుంది అసలు ఐటీలో అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వీటన్నిటి గురించి కూడా విశ్లేషించడానికి ప్రస్తుతం మనతో పాటు Super28 జావా CEO రాజారెడ్డి గారు అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. సో ఏంటి ఈ మధ్య కాలాలలో లే ఆఫ్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి సాఫ్ట్వేర్ ఐటీ జాబ్స్లలో, ఎందుకంటారు? సో ఫస్ట్ థింగ్ లే ఆఫ్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి స్కిల్ లేకపోవడం. సో వాట్ ఆర్ ద ఎంప్లాయ్ కరెంట్లీ డూయింగ్ ద జాబ్ ఇన్ ద పర్టికులర్ ఎదర్ ఎంఎన్సీ ఆర్ స్టార్టప్స్ ఆర్ లైక్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో లే ఆఫ్ అనేది ఇట్స్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ ఎంప్లాయీ సైడ్, బట్ ఇట్స్ అ మెయిన్ రీజన్ గెటింగ్ ఫ్రమ్ ద లైక్ ఎంప్లాయర్ సైడ్. సో ఎంప్లాయర్స్కి పర్టికులర్ ప్రాజెక్ట్స్ లేకపోతే, ఆ ప్రాజెక్ట్ తగ్గట్టు ఎంప్లాయీస్ దగ్గర స్కిల్స్ లేకపోతే, సో లే ఆఫ్స్ విల్ బి ద ఫస్ట్ రీజన్. సో మెయిన్లీ ఇట్ విల్ బి కన్సిడర్ అబౌట్ కాస్ట్ కటింగ్. ఫస్ట్ థింగ్ ఇస్ ద కాస్ట్ కటింగ్. సో కాస్ట్ కటింగ్ అండ్ సెకండ్ విల్ బి రిప్లేస్డ్ బై ద ఏఐ. ఓకే, సో ఏఐ అని ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ మధ్య కాలాలలో ఏఐ రావడం వల్లనే ఆల్మోస్ట్ లే ఆఫ్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఏఐ కోర్స్ కూడా మనకు ఉంది స్పెషల్గా. ఎగ్జాక్ట్లీ. మరి అసలు ఏంటి, దేనికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి? సో ద థింగ్ ఏంటంటే, సో వాట్ ఎవర్ ప్రజెంట్గా మనం ఏ జాబ్ చేస్తాం, ఏదర్ మీరు జావా డెవలపర్ అవ్వచ్చు, ఒక డేటా అనలిస్ట్ అవ్వచ్చు, ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వచ్చు, లేదంటే ఒక డేటాబేస్ అడ్మిన్ అవ్వచ్చు, డేటాబేస్ డెవలపర్ అవ్వచ్చు. ఈ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసే మనం ఏఐని మనం ఇంప్లిమెంట్ చేసాం. సో ఏఐ వల్ల జాబ్స్ పోతున్నాయని మాత్రం కంప్లీట్లీ ఇట్స్ అ ఫాల్ట్. సో థింగ్ ఏంటంటే వీఆర్ క్రియేటింగ్ వన్ ఆటోమేషన్ ఇంజిన్. ఓకే, ఆ ఇంజిన్ బేస్ చేసుకొని వీఆర్ ఆటోమేట్ ద అవర్ వర్క్ ప్రాసెస్. ఈ వర్క్ ప్రాసెస్లో ఏంటంటే ఇట్స్ రెడ్యూసింగ్ అవర్ వర్క్. అంతేగాని మనం తీసేయడానికి, రిప్లేస్ చేయడానికి లేదు హ్యూమన్స్ని. మనం ఇన్పుట్ ఇస్తే సో దట్ విల్ బి గివింగ్ ద ప్రాపర్ అవుట్పుట్, అండ్ దట్ ఏఐ విల్ బి లైక్ జనరేటెడ్ బై ద హ్యూమన్స్ ఆర్ డెవలపర్స్ ఇన్ అవర్ టర్మ్స్. ఓకే, సో ఈ మధ్య కాలాలలో మనము బాగా అంటే లే ఆఫ్లకు కానివ్వండి అలా వెళ్ళకుండా ఉండాలి అని అంటే ఎలాంటి స్కిల్స్ మనం నేర్చుకోవాలి? స్కిల్స్ అంటే లైక్ సమ్ పీపుల్ గుడ్ విత్ కోడింగ్. ఓకే, సో సమ్ పీపుల్ లైక్ బిఫోర్ దే ఆర్ గెటింగ్ టు లైక్ డిగ్రీ సైడ్ కానీ బీటెక్ సైడ్ కానీ, ఓకే మై ఫ్యూచర్ విల్ బి ఐ నీడ్ టు బిలాంగ్ యాజ్ లైక్ ఎనీ కోడర్. అది మీరు ఫ్రంట్ ఎండ్ కోడర్ అవ్వచ్చు, బ్యాక్ ఎండ్ అవ్వచ్చు, ఏదైనా కానీ నాకు కోడింగ్ అవ్వాలని చెప్పే ప్యాషన్ ఉంది. సో అది మీరు బిఫోర్ నుంచే స్టార్ట్ చేస్తారు. అండ్ మీన్ వెల్ కొందరు ఉంటారు, నాకు ఇదో కోడింగ్ అవ్వదు, ఓకే సింపుల్ టూల్స్ నేను నేర్చుకోగలుగుతాను. ఆ సింపుల్ టూల్స్ నేర్చుకొని దెన్ ఆఫ్టర్ ఒక 5-6 years తర్వాత ఐ కెన్ స్విచ్ టు యాజ్ అ కోడర్. సమ్ పీపుల్ ఉంటారు, సో ఐ వాంట్ సింపుల్ జాబ్స్, అంటే లైక్ మీరు థింక్ అబౌట్ నాన్ ఐటీ జాబ్స్ అవ్వచ్చు, లేదంటే థింక్ అబౌట్ లైక్ టెలికాలింగ్ జాబ్స్ అవ్వచ్చు, థింక్ అబౌట్ లైక్ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కావచ్చు. వీళ్ళది ఏంటంటే లైక్ డిపెండ్స్ ఆన్ అవర్ హ్యూమన్ కేటగిరీ. మనం చూసుకునే లైక్ ప్రొఫెషన్ బట్టి, సో వీ హ్యావ్ టు చూస్ ద పర్టికులర్ టెక్నాలజీ ఇన్ సింపుల్ టర్మ్స్. రైట్, ఐటీ అండ్ నాన్ ఐటీ రెండు ఉంటాయి. ఈ రెండిట్లలో కూడా ఆల్మోస్ట్ అందరికి సాఫ్ట్వేర్ జాబ్ అని అంటే ఓన్లీ ఐటీనే గుర్తుకొస్తుంది, కానీ అందులో నాన్ ఐటీ ఒకటి కూడా ఉంటుంది. మరి ఏంటి అసలు ఐటీకి నాన్ ఐటీకి డిఫరెన్స్ ఏంటి? సో ఇన్ సింపుల్ టర్మ్స్ అండి, దుర్గా గారు ఒక త్రిబుల్ ఐటీలో ఒక లెక్చరర్ వర్క్ చేస్తున్నాడు. ఓకే, తను ఒక సిఎస్సి లెక్చరరు. తనకెళ్ళి సో ఇంట్రడ్యూస్ అబౌట్ ఏఐ. ఓకే, ఇన్ సింపుల్ టర్మ్స్లో ఒక 10 సెంటెన్స్ మాట్లాడంటే సో ఈ కాంట్, బికాజ్ ఆఫ్ తను ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది లెక్చరర్గా, అండ్ ఏఐ మీద ఒక 4 years ఎక్స్పీరియన్స్ ఉంది, అండ్ ఈజ్ గైడింగ్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ అండ్ ఎంటెక్ స్టూడెంట్స్. అసలు ఐటీ అంటే ఏమో తెలియకుండా వీళ్ళు టీచ్ చేస్తున్నారు. అండ్ మీన్ వేల్ ఏంటంటే ఇప్పుడు మనం చూసే బెంగళూరు అవ్వచ్చు, ఐ మీన్ సౌత్ ఇండియా రీజన్స్ కానీ నార్త్ ఇండియా రీజన్స్ కానీ, ఫస్ట్ అందరికి ఉండే ఒక అపోహ, నేను ఐటీలకు వస్తే ఐ కెన్ గెట్ ద మోర్ ప్యాకేజ్. ఎందుకంటే లైక్ ఫస్ట్ థింగ్ ఎఫెక్టింగ్ ఫ్రమ్ ద సినిమా సైడ్. సినిమాలో ఏంటంటే ఒక పెద్ద ఆఫీస్ చూపిస్తారు, ఓకే అక్కడ నైట్ కోడ్ రాస్తే ఒక 15 lakhs అకౌంట్లో పడుతుంది, లేదంటే పేపర్స్ చూడడం, లేదంటే ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూడడం. ఒక పర్ప్లెక్సిటీ ఓనరు $3 billion గూగుల్ క్రోమ్ కొంటున్నాడు. ఓకేనా, ఆ గూగుల్ క్రోమ్ బిల్డ్ చేయడానికి మన శ్రీనివాస్కి, ఐ మీన్ లైక్ కరెంట్ సుందర్ పిచ్చై CEO, ఆయనకి ఒక 10 years పట్టింది. ఓకేనా, బట్ ఈయన పర్ప్లెక్సిటీ ఓనర్ 3 yearsలో కొంటా అంటుండు. వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓకే సాఫ్ట్వేర్ అయితే సో వీ కెన్ గెట్ ద బిలియనియర్. సమ్ పీపుల్ ఏంటంటే ఓకే సాఫ్ట్వేర్లో వెళ్తే ఈ సొసైటీకి తగ్గట్టు మనకి ఐటీలో మంచి జాబ్స్ ఉంటాయి, ఆ జాబ్స్ తగ్గట్టు బయట సొసైటీలో లైక్ పెళ్ళిళ్ళు అవ్వడము, లేకుంటే బెటర్ లోన్స్ రావడము, ఈ కైండ్ ఆఫ్ వేలో ఉన్నారు. బట్ ఎగ్జాక్ట్గా ఏంటంటే వాళ్ళకి ఐటీ అనేది ఎప్పటి నుంచి రావాలంటే వైల్ దే ఆర్ లర్నింగ్, వైల్ దే ఆర్ చూసింగ్ ద లైక్ ఎదర్ కోర్స్ అనుకోండి. ఇప్పుడు బీటెక్లో ఆల్మోస్ట్ 40+ streams ఉన్నాయి.
ఇదేది రీసెంట్గా ఏఏ అని, ఎంఎల్ అని, సిఎస్సి అని అండ్ ఈ రిలేటెడ్ త్రిబుల్ ఇట్లాంటి చాలా కోర్సులు ఉన్నాయి. కానీ సిఎస్సి సీట్స్ వచ్చేసి ఫుల్ ఉన్నాయి ఇప్పుడు. ఐ మీన్ 100% ఫిల్ అయిపోతున్నాయి. సో వాట్ అబౌట్ అదర్? ఓకేనా, ప్రతి ఒక్క డ్రీమ్ ఐటీ అయినప్పుడు వాట్ అబౌట్ అదర్ టెక్నాలజీస్? అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ, సో ఐటీకి వచ్చి వాళ్ళు ఏం చేస్తారు? ఓకే, ఇప్పుడు నేను ఒక పేరెంట్ పర్స్పెక్టివ్లో, ఓకే మా అబ్బాయికి పర్టికులర్ టాప్ కాలేజ్లో ఆంధ్రాలో సీట్ వచ్చింది, వీ పేడ్ 5 lakhs per year. ఓకే, తన లైఫ్ సెటిల్ అనుకుంటున్నారు. ఆఫ్టర్ 4 years ఏంటంటే, ఓకే ఐటీకి వస్తున్నాడు, ఏమొచ్చు, తన దగ్గర ఒక జస్ట్ పేపర్ ఉంది. ఆ పేపర్ ఏంటంటే యు ఆర్ క్వాలిఫైడ్, యు ఆర్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యూనివర్సిటీ విత్ ఏఎంఎల్ బ్రాంచ్, విత్ సిఎస్సి బ్రాంచ్. ఆ పేపర్ అనేది ఐటీ ఇండస్ట్రీలో ఎక్కడ వర్కౌట్ అవ్వదు. సో మనం డే టు డే అసలు ఏఏ అంటే ఏంటి, ఎంఎల్ ఏంటి, సో మెషిన్ లెర్నింగ్లో కూడా లాట్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకేనా, సో యాజ్ ఎ హ్యూమన్ వీ విల్ బి థింక్, బట్ ఏఏ యాజ్ ఆఫ్ నో దట్ కాంట్ బి థింక్. మనం ఏదైతే ఒక ఏజెంట్ క్రియేట్ చేస్తామో అది అంతవరకే వర్క్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఏ మోడల్ ChatGPT ఉంది, సో మొన్నటిదాకా అందులో వీడియో అప్లోడ్స్ లేదు, ఇప్పుడు ఈ వర్షన్లో ఉంది ChatGPT 5లో. బిఫోర్ వర్షన్లో ఎందుకు లేదు? వీఆర్ అప్గ్రేడింగ్ ద పర్టికులర్ ఏఏ మోడల్. సో సేమ్ వే హ్యూమన్స్ కూడా అలా అప్డేట్ అయితే వర్షన్ 1, వర్షన్ 2, వర్షన్ 3కి ఐటీలో జాబ్స్ వస్తాయి. అంతేగాని జస్ట్ ఒక సర్టిఫికేట్ తెచ్చుకొని ఎక్కడో మన హైదరాబాద్లో టాప్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే, ట్రైనింగ్ తీసుకుంటే ఐటీలో జాబ్స్ అయితే రావు. ఓకే, సో డే టు డే లర్నింగ్ ఈజ్ టూ మచ్ ఇంపార్టెంట్. ఓకే, ఇందాక మీరు అన్నారు కదా సిఎస్సిలోనే అందరు జాయిన్ అవుతున్నారు. దెన్ వాట్ అబౌట్ అదర్ బ్రాంచెస్? అదర్ బ్రాంచెస్ గురించి ఏంటి? ఇప్పుడు AAA కానివ్వండి, లేదు అని అంటే సివిల్ కానివ్వండి, మెకానికల్ కానివ్వండి, సమ్ అదర్ డిఫరెంట్ కేటగిరీస్, చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. మరి వాటి పరిస్థితి ఏంటి? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ రియల్ టైమ్ సినారియో. ఇప్పుడు నేనే ఉన్నా, సో నాకు ఒక కిడ్ ఉంటాడు. ఆ కిడ్కి ఏంటి ఇప్పుడు నుంచే మనం నేర్పిస్తాం, నువ్వు కంప్యూటర్ సైన్స్ తీసుకో, కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే స్టార్టింగ్ ప్యాకేజ్ విల్ బి మోర్ దెన్ 1 lakh అని చెప్తా. ఓకేనా, సో వాడి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది, ఓకే అది ఐటీ ఇంజనీర్గా సెటిల్ అయితేనే నేను మోర్ దెన్ 1 lakh వస్తుంది అని చెప్పేసి. సో సేమ్ నా నైబర్ ఉంటాడు, సో అతను వచ్చేసి సివిల్ ఇంజనీర్, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సమ్వేర్. ఓకేనా, అతను ఏం చెప్తాడు, నాది గవర్నమెంట్ జాబు, మీరు పర్టికులర్ 35 marks తెచ్చుకో, నాకుండే ఇన్ఫ్లుయెన్స్తో నేను సివిల్ ఇంజనీర్ చేస్తా అంటాడు. ఇంకో పర్సన్ ఉంటాడు, నేను డాక్టర్ని, సో నువ్వు డాక్టర్ అయిపో అంటాడు. సో ఇక్కడ థింగ్ ఏంటంటే కిడ్ ఉన్నప్పటి నుంచే ఓకే ఐటీ ఫీల్డ్ ఇది అంటే పేరెంట్స్ వాళ్ళకి ఫస్ట్ చెప్పడం. సో చెప్తున్నారు కానీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళమని చెప్పేసి ఎలా వెళ్ళాలి అంటే ప్రాపర్ గైడెన్స్ మాత్రం ఎవరు ఇవ్వట్లేదు. ఫ్రమ్ పేరెంట్స్ సైడ్, ఫ్రమ్ లైక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సైడ్ అండ్ ట్రైనింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ సైడ్, దెన్ ఆఫ్టర్ లైక్ రియల్ టైమ్ ఆల్సో. ఇప్పుడు నేను ఒక జావా డెవలపర్ని, సో జావా తర్వాత నెక్స్ట్ ఏంటి, చాలు నీకు జావా వస్తే చాలు. ఇప్పుడు నీ 10 lakhs ప్యాకేజ్ ఉందా, 50 lakhs ఇస్తాం. ఓకే జావాతో అయిపోద్దా, లేదు నీ 50 lakhs ప్యాకేజ్ ఉందని చెప్పి లే ఆఫ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అండి. సో మనం ఏదైతే చేయాలనుకుంటామో వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. సింపుల్ టర్మ్స్లో అంటే లైక్ మీరు అన్నట్టు త్రిబుల్ కానీ, ఈసీ కానీ, సివిల్ కానీ వాటికి కూడా డిమాండ్ ఉంది. సో మనం ఒక ప్లేట్లో ఫుడ్ తినాలంటే సో దాంట్లో అన్ని కర్రీస్ ఉండాలి, రైస్ ఉండాలి, దాంతోపాటు కర్డ్ ఉండాలి, కర్డ్ కావాలంటే మిల్క్ ఉండాలి. ఒక హ్యూమన్ సస్టైన్ అవ్వాలి అంటే ఈ ఎర్త్ మీద అన్ని టెక్నాలజీస్ ఉండాలి, ఆల్ టెక్నాలజీస్ పీపుల్ ఉండాలి. దాంట్లో సిఎస్సి అనేది టాప్లో ఉంది అంటే జస్ట్ సోషల్ అజంప్షన్స్ అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. సో సివిల్ వాడికి కూడా 5 lakhs శాలరీ వస్తుంది. బట్ ఏంటంటే సినిమాస్ ఏం చూపిస్తాయంటే నువ్వు ఐటీలో చూసుకుంటే నీకు నైట్ 1 lakh శాలరీ వస్తుంది, 5 lakhs శాలరీ వస్తుంది. అంతేగాని సివిల్ వాడికి రాదు కదా. సో అందరూ ఏమనుకుంటారు, ఓకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈజీ, అమీర్పేటలో వచ్చి ట్రైనింగ్ తీసుకుంటే వితిన్ 1 month కల్లా మనము గచ్చిబౌల్లో సెటిల్ అయిపోవచ్చు. అంటే ఏ కోర్స్ పడితే ఆ కోర్స్ తీసుకుంటే సెటిల్ అవ్వలేము కదా. ఎగ్జాక్ట్లీ అండి, నేను ఫస్ట్ చెప్పిన ఆన్సర్ ఉంది మీకు. లైక్ ఏం చెప్పాను, ఐటీలో కూడా చాలా కోర్సెస్ ఉంటాయి, కోడింగ్ కోర్సెస్ అని, లెస్ కోడింగ్ అని చెప్పేసి, నో కోడింగ్ అని చెప్పేసి, ఇంకోటి నాన్ ఐటీ జాబ్స్ లైక్ సెమీ వాయిస్ ప్రాసెస్ అని, వాయిస్ ప్రాసెస్ అని, కస్టమర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి, ఓకే ప్రాసెస్ అసోసియేట్ అని చెప్పేసి, కంటెంట్ మోడరేటర్ అని చెప్పేసి, గూగుల్ మ్యాప్స్ అసోసియేట్ అని చెప్పేసి ఇలా ఉంటాయి. సో ఇఫ్ ఐ కెన్ డూ ద కోడ్, ఓకే ఐ కెన్ చూస్ ఎనీ లైక్ జావా కానీ, పైథాన్ కానీ, లేదంటే సి కానీ, .NET కానీ ఉంటుంది. నాతో కోడింగ్ అవ్వదని మెంటల్ ఫిక్స్ అయిపోతా. అప్పుడు ఏం చూస్ చేసుకుంటా అంటే సింపుల్ టూల్స్ ఉంటాయి, క్లిక్ వ్యూ అని, క్లిక్ సెన్స్ అని, సేల్స్ ఫోర్స్ అని, వీటి మీద. ఇప్పుడు థింగ్ ఏంటంటే మీరు టఫెస్ట్ చూస్ చేసుకుంటే దాని కెరీర్ మంచిగా ఉంటుంది. మీరేం చూస్ చేసుకుంటున్నారు, నాతో అవ్వదని చెప్పి మీరే డిసైడ్ అయిపోయి స్మాలెస్ట్ స్పాట్ చూసుకుంటున్నారు, లైక్ టెస్టింగ్ అని చెప్పేసి, లేదంటే చిన్న టూల్స్ లైక్ యూఏ పాత్ అని చెప్పి, ఆర్పిఐ టెస్టింగ్ అని. వీటికి ఏదైతే బోర్డు కనిపిస్తుందో అమీర్పేటలో దానికి మీరు అట్రాక్ట్ అయిపోతున్నారు. అది షార్ట్ టర్మ్ నేర్చుకొని నాకు లాంగ్ టర్మ్ కెరీర్ కావాలంటే ఐటీలో అవ్వదు.
సో మీరు ఎంత కష్టపడితే దానికి అంత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. షార్ట్ టర్మ్ అనేవి చాలా తక్కువ కోర్సులు ఉంటాయి అంటారా? ఎగ్జాక్ట్లీ. అండ్ అవి చిన్నవి కాబట్టి ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేరు. షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు జావా నేర్చుకోవడానికి బయట మార్కెట్లో 190 మంది చెప్పేది ఓకే కోడింగ్ పార్ట్ అది సముద్రం అంటారు. ఓకే నేను అంత సస్టైన్ అవ్వలేను నేర్చుకొని కూడా అది డెవలపర్గా అంటాడు. అదే నేను ఒక టెస్టింగ్ చెప్తే ఓకే సార్ నేను చేస్తా, అసలు కోడింగ్ లేని జాబ్ అంటే ఓకే నేను వచ్చేస్తా సార్ ఇమీడియట్గా జాబ్ వస్తుంది అంటారు. ఓకేనా? ఇక్కడ థింగ్ ఏంది, జావా టఫ్ కాబట్టి చాలా మంది దొరకట్లేదు. ఒక డెవలపర్కి 50 లక్షల ప్యాకేజ్ ఇస్తారు ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటే. అదే నువ్వు ఒక క్లిక్ సెన్స్ అని చెప్పేసి చిన్న చిన్న యూఐ టూల్స్ అని ఇవి ఉంటాయి షార్ట్ టర్మ్ కోర్స్, అవి ఐటీలో కూడా మనం ఎక్కడో చాలా రేర్ క్లయింట్స్ వాడతాం అన్నట్టు. వాటి మీద నీకు 50 lakhs ప్యాకేజ్ వస్తుందంటే రాదు, ఎందుకంటే నువ్వు చూస్ చేసుకుంది రాంగ్ టెక్నాలజీ అని చెప్పాను, లిమిటెడ్ అండి. సో సింపుల్ మన రియల్ టర్మ్స్లో చెప్పాలంటే మీకు 114 ఉంది, దాని కాస్ట్ ఒక 70,000 ఉంటుంది. సో సేమ్ జియో వాడు ఒక 700 మొబైల్ ఉంటుంది, దానికి జియో మొబైల్ వచ్చేసి 2G కాస్ట్ సంథింగ్ 4Gనో అదే ఫీచర్తో నీకు 700కి ఇస్తారు. బట్ యూజర్ దేనికి వెళ్తాడు, ఐఫోన్కి వెళ్తుండు. ఎందుకని? సో అది టఫ్ అయినా ప్రైస్ ఎక్కువైనా కూడా సో వీ హ్యావ్ టు అఫోర్డ్ చేసుకుంటే సో దానిలో బెటర్ ఫీచర్స్ ఉంటాయి. ఇది ప్రైస్ తక్కువ సేమ్ ఫీచర్స్ ఉన్నాయి కానీ నాకు నచ్చదు. సో ఇక్కడ ఏంటంటే సో మనం ఐఫోన్లకు ఉంటేనే సో వి విల్ సెటిల్ ఇన్ ఐటీ, లేదు మనం షార్ట్ టర్మ్ ఉండి చిన్న వాడికి వెళ్ళాం అనుకోండి సో అలానే ఉంటుంది, షార్ట్ అండ్ స్వీటే ఉంటుంది లైఫ్ కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్గ్రేడ్ అవుతూ ఉండాలి అండ్ యాజ్ పర్ టెక్నాలజీ అంటున్నారు కదా. మరి ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక జాబ్ కొట్టేశాను, మీరు అన్నట్టే జావా డెవలపర్ గా నేను ఇప్పుడు సెటిల్ అయ్యాను. స్టిల్ ఇంకా నేను కొత్త కోర్సులు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే చాలే ఇది మనకి అనే ఫీలింగ్ తోనే ఆగిపోవచ్చా ఈ స్టేజ్ కి? నేను చెప్పేది అదే అండి. సో ఇప్పుడు నేను జావా డెవలపర్, నాకు ఒక 50 లక్షల ప్యాకేజ్ వస్తుంది. సో ఎందుకు వెయిట్ చేస్తున్నారు? 50 లక్షలు వస్తుందని చెప్పేసి నేను నా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని నా శాలరీ యూజ్ చేసుకొని మంచిగా ఒక 3 BHK హోమ్ తీసుకొని లేదంటే విల్లా తీసుకొని ఓకే ఆ సేవింగ్స్తో బతికేయచ్చు. ఓకే ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే జావాకి అడ్వాన్స్ వస్తుంది. ఇప్పుడు మీకు జావా వర్షన్ 24 వచ్చింది, ఇదే ఇయర్లో 2 సార్లు రిలీజ్ అయింది. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు చూసుకుంటే మొబైల్ ఫోన్ చెప్పా, iPhone 14 ఉన్నప్పుడు iPhone 15 ఎందుకు రిలీజ్ అవుతుంది, iPhone 15 ఉన్నప్పుడు 16 ఎందుకు రిలీజ్ చేస్తున్నారు? ఓకేనా? మన వర్షన్ కరెక్టే కదా. సో ఇక్కడ జస్ట్ ఒక ఎలక్ట్రానిక్ డివైసే అప్డేట్ అవుతున్నప్పుడు యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా మనం ఎందుకు అప్డేట్ అవ్వద్దు? సో జావా నాకు వచ్చు, ఓకే జావా తోప్ టెక్నాలజీ అనుకోండి, మిడ్ లెవెల్ టెక్నాలజీ అనుకోండి. బట్ థింగ్ ఏంది, జావాకి అడ్వాన్స్డ్ ఏమున్నాయి? ఓకే క్లౌడ్ సైడ్ వెళ్ళొచ్చు కదా. సో క్లౌడ్ వెళ్ళినా అనుకోండి, సో వేరే వాళ్ళ పొజిషన్ కూడా నేను తీసుకోవచ్చు, అక్కడ వచ్చే ప్యాకేజ్ మనకే ఇస్తాడు. లేదు క్లౌడ్ నేర్చుకోండి ఫ్రీలాన్సర్గా పనిచేయండి, ఇక్కడ 10 hours వర్క్ చేస్తారు, క్లౌడ్ నేర్చుకోండి ఇండివిజువల్గా, ఫ్రీలాన్సర్ పని చేస్తే ఇంకో 10 lakhs వస్తాయి మీకు. మీరు టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతుంటే సో యువర్ ఇన్కమ్ విల్ బి డబుల్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంకోటి సింపుల్ టర్మ్స్ ఏంటంటే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకేనా? ఒక కంపెనీ CEO వచ్చి మీకు 50 లక్షలు ఎందుకు ఇవ్వాలంటే యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ CEO. ఓకే నేను ఈ వర్క్ చేస్తున్నా, నాకు ఈ టెక్నాలజీస్ వచ్చు, ఇలా కష్టపడుతున్నా కాబట్టి నాకు 50 లక్షలు ఇస్తున్నారు మీరు. సో ఓకే నువ్వు లే ఆఫ్ చేసినావు చేసుకోండి, ప్రాబ్లం ఏంటి? ఇంకో కంపెనీలో నాకు 1 year ప్యాకేజ్ ఇస్తారు. ఈ కైండ్ ఆఫ్ లైక్ ఏమంటారు యాటిట్యూడ్ కానీ ఈ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేస్తే ప్రతి ఒక్క లే ఆఫ్ అనేది మాట్లాడు. ఓకే నాది లే ఆఫ్ అయిపోయింది, ఓకే దళిద్రం పోయింది, ఒకటి మన రఫ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 50 లక్షలు పోయింది, నెక్స్ట్ కంపెనీలో వితిన్ 1 monthలో నాకు 1 year ప్యాకేజ్ వస్తుంది. ఈ యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. కానీ ఓకే టీసీఎస్ వాళ్ళు అంటున్నాం, ఒక పెద్ద MNC కంపెనీ వచ్చేసి ఓకే రిమూవ్ చేసింది 12,000 మంది ఎంప్లాయీస్ని. సో వీటి వల్ల ఏంటంటే వాడి షేర్స్ కూడా ఎఫెక్ట్ అయినాయి. సో అంటే లైక్ మన మెంటాలిటీ వల్ల సో ఎంప్లాయీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ థింగ్ లే ఆఫ్ అయిపోయింది ఎందుకు, మన దగ్గర స్కిల్ లేదనో సంథింగ్ మనం అక్కడ యూటిలైజ్ అవ్వమని చెప్పేసి. సో ఎందుకంటే కంపెనీకి పర్టికులర్ బిల్డింగ్స్ లేకుంటే ఎంప్లాయీస్కి బిల్డింగ్స్ ఇవ్వడు, అక్కడ నుంచి కూడా మనం ఆలోచించాలి. సో నేను ఒక కంపెనీ ఓనర్ అనుకోండి, సో నాకు బిల్డింగ్స్ రావట్లేదు, నాకు కింద ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి నేను బిల్డింగ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తాను, సాలరీస్ అలా కాదు. ఎంప్లాయీస్ పర్పస్టివ్ ఎలా ఉందంటే మన ఇండియాలో కంపెనీ వాడు ఏమన్నా అని నాకు 1వ తారీఖు జీతం కావాలి, ఈ మెయింటైన్ ఉన్నప్పుడు లే ఆఫ్ కాదు, వాడికి ఇంకా లైఫ్లో జాబ్ రాకున్నా కూడా ఈ విల్ బి హ్యాపీ, ఎందుకంటే వాడికి ఏం రాదు. సో బెటర్ అంటే కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ఎప్పుడు కూడా మనకు సూట్ అవ్వడు ఐటీ దాంట్లో. సో ఎప్పుడప్పుడు అప్గ్రేడ్ అవ్వాలి, సెల్ఫ్ అప్గ్రేడ్ లేకుండా ఏది అవ్వదు. సో థింక్ అబౌట్ లైక్ వీఆర్ సెల్ఫ్ మిషన్ అనుకోండి, సెల్ఫ్ అప్గ్రేడింగ్ మిషన్, లైక్ రోబోట్స్ అనుకోండి, లైక్ మొబైల్స్ అనుకోండి, లైక్ ల్యాప్టాప్స్ అనుకోండి.